ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం కర్ణపర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 214వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యాది కర్ణపర్వానికి 17వ రోజు. నేటి వరకు మనం భీముడు భయంకరంగా దుశ్శాసనుడిని సంహరించడం, ఆ రక్తం గ్రోలటం, అంటే ఆయన ఏదైతే శపథం పూనాడో, ఆ ప్రతిజ్ఞ పూనాడో దాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నాడు. చూసినటువంటి వాళ్ళంతా కూడా భయకంపితులయ్యారు. కర్ణుడు భయపడి మొగం వెలవలపోగా ఊరుకున్నాడు. అంతవరకు చెప్పుకున్నాం. అంత శల్యుడు కర్ణ చూడవయ్యా చూడు, ఆ సుయోధనుడు దుశ్శాసన చావును చూసి అలా మ్రాన్పడిపోయాడు. మరి నీవో లే, యుద్ధానికి పోనవయ్యా, అదుగో వృషసేనుడు నీ కొడుకు పాండవులను ఎదిరించగా వెళ్తూ ఉన్నాడు, త్వరపడు. కర్ణుడు శల్యుని యొక్క సూచనపై రణోన్ముఖుడైనాడు. మెల్లిగా తేరుకొని పోరు భయంకరంగా సాగింది. యుద్ధభూమిని కర్ణుడు కలచివేశాడు. వృషసేనుడు అతి భయంకరంగా బాణాలు గుప్పించి పాండవ వీరులను కలత పెట్టాడు. కృష్ణదేహాన 12 బాణాలు నాటాడు. అంటే ఏ స్థాయిలో ఆ వృషసేనుడు కర్ణుని సుతుడు రణం ఆచరిస్తూ ఉన్నాడో ద్యోతకమవుతుంది. అంత గాంధీవి వాని ధనస్సును త్రుంచి శిరస్సును ఖండించాడు. అంతా చూస్తూ మ్రాన్పడిపోయాడు. కర్ణ సుయోధనులు నోట మాట రాలేదు వాళ్ళకి. ఆ పరిస్థితి ఎలా ఉందండి? భృకుటి స్ఫూర్జిత ఫల భాగుండగుచున్ పొంగారి ఆ సుత పౌత్రకు కోదండము బాహుదండములు చిత్రస్ఫూర్తి దున్మాడి మస్తకము గ్రోధతిన్ క్రూర భల్ల విలసధరాహతిన్ త్రుంచే బాణకళా దుర్ధముండన్నరుండు పతియున్ రాధేయుండు చూడగన్. ఆశ్చర్యం గొలుపుతూ ఉంది ఆ బాణ ప్రయోగం, ఆ విద్యా నైపుణ్యం, ఆ కౌశల్యం. దానితో చెలరేగిపోయాడు ఫల్గునుడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి, వీరత్వాన్ని చాడుతూ ఉంది నుదురు. ప్రదీప్తుడైనటువంటి ఆ సూత పౌత్రుడి అనగా వృషసేనుడు కర్ణుని యొక్క శృతుడు, ఆ సూత పౌత్రుని యొక్క ధనస్సును బలిసిన భుజములను విలాస వైఖరుల త్రుంచి అలా త్రుంచేశాడంతే. తలలాడే ఖడ్గం తీసుకున్నాడు. పదునైన ఖడ్గంతో ఆ శిరస్సును కసిగా తెగ నరికాడు. చూస్తూ నిశ్చేష్టులయ్యారు అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు. వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి భయంకర ఘట్టం ఇది. అయ్యా కన్నీరు గార్చారు, మెల్లిగా తేరుకున్నారు. తేరునికి అర్జునుని తేరునకు తన తేరును అభిముఖంగా తీసుకెళ్ళాడు. రణం ప్రారంభించాడు కర్ణుడు. ఇరుపక్ష సైన్యాలు యుద్ధం మాని చూస్తూ నిలబడ్డాయి. ఇటు కర్ణుడు అటు అర్జునుడు. సూర్యుల వలె రుద్రుల వలె వారిరువురు ఒకరికొకరు తీసిపోక ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ ద్వంద్వ యుద్ధం చూడగా నుంచి ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషిగణములు, ఇంద్ర బ్రహ్మ శివులు వాళ్ళొచ్చి అక్కడ నిలిచారు ఆకాశంలో. అంత బ్రహ్మ శివునితో ఇంతటి మొనగాండ్రు తలపడతా ఉన్నారయ్యా భయంకరంగా. ఇది జగత్తును నాశనం చేయదా? కాబట్టి ఈ కయ్యాన్ని మాన్పించరాదా అన్నాడో బ్రహ్మ. తపము నుద్దాత్త శౌర్యమును దగ్గర బలమును గల్గు క్రీడి కయ్యపు వెరవెక్కుడై గెలుచున్నట్లుగా నీవు దలంపవే పురాణ పురుషులైన కృష్ణుల రణంబున శాత్రవులాక్రమించుటన్ కుపిత మనస్కులైన ఇలకున్ బ్రతుకెమ్మయ్యి గల్గనేర్చునే. అయ్యా
తపము ఉదాత్త శౌర్యము ఉదగ్ర బలమున కలిగినటువంటి క్రీడి కయ్యపు వెరవెక్కుడై. ఇంద్రుడు బ్రహ్మదేవునితో ఈ విధంగా అంటా ఉన్నాడు, తపోబలం కీర్తి ప్రదీప్తంబౌ సాహసం అరి భయంకర శక్తితో క్రీడికి యుద్ధ విహార శక్తి మిక్కుటమైందయ్యా. జయం బౌనని సంకల్పించవే. నరనారాయణ అవతారులు కదా వారు. శాస్త్రములు దాకిన వారు లోకాలను మన్నింతురే. ఈ మాత్రం నీవేళ యూహించవనే ఇంద్రుడు బ్రహ్మతో అంటా ఉన్నాడు. తపం ఉంది, ఉదాత్తం ఉంది, శౌర్యం ఉంది. నరనారాయణులు వారిని శత్రువులు ఎవరైనా ఈ మామూలు వాళ్ళు తాకినట్లయితే అది లోక భయంకరమైనటువంటి రణంగా మారుతుంది కదా. కాబట్టి సంకల్పించవయ్యా, ఈ రణాన్ని మాన్పించవా, ఏమాత్రం నువ్వేళ ఊహించవన్నాడు ఇంద్రుడు. అంత బ్రహ్మ అంటాడు, ముందే ఎలా నిశ్చయించటం, నరనారాయణులే గెలుస్తారని ఊహించమన్నాడు. ముందే ఎందుకు నిశ్చయించడం అన్నాడు. అంత శివుడు నిశ్చయించటయే మేలన్నాడు. తన్మే మన శివ సంకల్పమస్తు, అంతే. అలాగనే నిశ్చయించాడు పరమశివుడు. వీరికే జయం నిశ్చయం అన్నాడు శివుడు. ఇంద్రాది దేవతలు సురముని గణాలు శివ సంకల్పమే సర్వ శివం అన్నారు, అదే మంగళకరం అన్నారు. దివ్య దుందుబులు మ్రోయించారు, పూల వాన కురిపించారు. అంత కృష్ణార్జునుడు, ఇటు శల్య కర్ణులు రథాలపై వారి వారి శంఖాలు కూడా పూరించారు. అటు దేవదుందుబులు మోగాయి, వీరు కూడా సన్నద్ధులయ్యారు. ఏ స్థాయిలో ఉండబోతుందో మనకు అర్థమవుతుంది ఇక్కడ. శివుడు భుజబలదీప్తులు నిర్నిరోధులు ఇరువరు, వీరి యుద్ధం తప్పదన్నాడు ఇంద్రుడు. తపోబలం కీర్తి సాహసం గల క్రీడిని గెలిచినని నరనారాయణుడు వారేనని ఎరుంగవా. కాబట్టి విజయం వీరికే అన్నాడు శివుడు. ఇప్పుడే చెప్పుకున్నాం, శంఖాలు మ్రోయించారు కర్ణార్జునుడు. కపిధ్వజం రెపరెపలాడుతోంది. కర్ణుడి ఏనుగు కక్ష్యం వాయుబల సంపన్నులైనటువంటి వీరిరువురు తపఫలంగా పొందారయ్యా. అందుచే అచేతనములైన అవి చేతనంబులై ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కపిధ్వజం మనలాంటి వాళ్ళకైతే అది అచేతనం. ఆ జెండాలో ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ ఉంటుంది అనుకుంటాం. కానీ అవి చేతనములయ్యాయి, నిండుకున్నాయి. స్వామి ఆవహించాడు. ఆ కేతనముల పోరు ప్రారంభమైంది. ముందుగానే కర్ణుడు సన్నీళ్లతో అంటా ఉన్నాడు, అర్జునుడు నన్ను జయిస్తే అన్నాడు. వారిరువుని నా శర పరంపర పాలు చేసేదా అన్నాడు శల్యుడు. మాటిచ్చాడు, ఒకవేళ అర్జునుడే నన్ను గెలిస్తే నేనున్నాను ఇక్కడ, నేను ఊరుకుంటానా, నా శర పరంపరలతో వాళ్ళని చీల్చి చెండాడతానన్నాడు శల్యుడు. ఈ ప్రశ్నే అర్జునుడు అడగగా ఎవరిని? కృష్ణుడిని. ఒకవేళ కర్ణుడు నన్ను జయిస్తే అది అసంభవం అన్నాడు కృష్ణుడు. కర్ణ శల్యుల పిడికి పోటుల రూపుమాపదా, కర్ణ శల్యులను పిడికిట పోటుతో రూపుమాపుతా, కౌరవులను బాతిపెట్టి ధర్మరాజును పట్టాభిషేకం చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. నేడు కర్ణుని కూల్చెదా, కర్ణ శల్యుల భార్యలు విధవలవుట తప్పదు. అట్టి సమయంలో ఇరుపక్ష సైనికులకు ఆకాశంలో దేవతల అప్సరసల గణాలతో ఆ నృత్యాలు అవన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. వారిరువురు కల్పాంత సూర్యులై ఎదురెదురై నిలిచారు. అంత అశ్వత్థామ దుర్యోధనుడితో అంటా ఉన్నాడు, భీష్మ ద్రోణులచే గాంధీవిచే ఓడిరి. భీష్మ ద్రోణులు గాంధీవిచే ఓడిపోయారు. కాబట్టి ఇంకా ఈయన వారికన్నా ఘనుడా? ఆయనకు తెలుసు అశ్వత్థామకు ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరి ప్రతాపాలు ఎలాంటియో. అంతటి భీష్ముడు, అంతటి ద్రోణుడు, ఆచార్యుడు ఆయనే పోతే ఈయన అంతకంటే ఘనుడా? నేను అర్జునుడికి గట్టిగా చెప్పిన నా మాట వింటాడు. నేను చెప్తాను అర్జునుడికి, ఎందుకంటే వీళ్ళిద్దరూ మిత్రులు. నేను చెప్తాను అర్జునుడికి, నా మాట వింటాడు. నీవు కర్ణుని యుద్ధ ప్రయత్నం ఆపవయ్యా,
ఆపై నీవు ధర్మరాజు సమయోచితంగా వ్యవహరిస్తే అంతా సర్దుకుంటుంది అన్నాడు. కృష్ణుడు సంతోషించాడు. ఎంతైనా గురుపుత్రుడు కదండి, బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణసుతుడు, బ్రహ్మజ్ఞానం భాషిస్తున్నటువంటి వాడు, ధర్మ మార్గములో ఉన్నటువంటి వాడు. ఆయన ఈ స్థాయిలో పలకటంలో, అందుకనే భారతంలో ఎప్పుడు కూడా యథార్థం ధర్మ ఆచరణలో జీవుడు వైతొలగరాదు. అశ్వత్థామ పరిస్థితి ఏంటండి? ద్రోణుడు ఆ యుద్ధంలో తండ్రి అయినటువంటి ద్రోణుడిని కోల్పోయాడు. ఆ పగ ఉండాలి కదా, మరి ఎందుకు దుర్యోధనుడిని సేవిస్తున్నాడంటే తండ్రి గారు ఈ పక్షంలో ఉన్నాడు, వీరు ఉప్పు తిన్నారు, వీళ్ళకి సేవాభావంతో ఉన్నారు కనుక సేవిస్తూ ఉన్నాడు. ధర్మ నిష్ఠ గరిష్ఠుడు కనుక ధర్మాచరణ నిమిత్తంగా తన ప్రయత్నంలో కొనసాగుతూ ఉన్నాడు. అయినా ధర్మ సూక్ష్మ మర్మం ఎరిగినటువంటి వాడు కనుక నేను చెప్తే వింటాడు అర్జునుడు. ఆయనకు అంత నమ్మకం ఉంది. ఇది స్నేహధర్మం, ఇది ఔచిత్యం ఎరిగినటువంటి నిర్వహణ సామర్థ్యం, కార్యకారణ సంబంధిత లోతుపాతులు ఎరిగినటువంటి వ్యవహార సరళి. వినలేదు. ఆ మాటలు వినేటువంటి కృష్ణుడు మాత్రం సంతోషించాడు. నేను కూడా కృపాచార్యులు వారును అజేయులమని భావించరాదు. చెప్తా ఉన్నాడు తన సంగతి కూడా. నేనేదో అజేయుడిని అనుకుంటున్నావు, కృపాచార్యుడు అజేయుడు అనుకుంటున్నావు, అది తప్పు, అలా సంకల్పించరాదు. కృష్ణుడే పాండవుల యొక్క శక్తి అయ్యా. ప్రధానంగా వారిలో సఖ్యం, శుభం, కృష్ణ రాయబారం విఫలం చేశాం. వారితో సఖ్యం, శుభం, వారిద్దరికీ సఖ్యత ఉంది, వారిలో సఖ్యం ఉంది, వారితో సఖ్యమే శుభం. రాయబారాన్ని విఫలం మనం చేశాం, ఇకపై కూడదు. కర్ణుడు నా మాట వింటాడు, నీవు అంగీకరిస్తే సరి అన్నాడు దుర్యోధనుడితో. నీవు బ్రతికే మార్గం చచ్చి సాధించేదేమి? నేను చెప్తే నా మాట వింటే అది నువ్వు బ్రతికే మార్గం అవుతుంది. రేపు చనిపోయిన తర్వాత నువ్వు సాధించే అన్యాపథంగా నీ మరణం నిర్దేశితమో. కాబట్టి బ్రతికి బట్టగట్టాలంటే నా మాట వినో, ధర్మ మార్గములో పయనించు అన్నాడు అశ్వత్థామ. ఈ పాత్రలో, అశ్వత్థామ పాత్రలో మనకేం తెలుస్తుంది? పలుకు యజ్ఞ భావనామయం, మెప్పు కోసం మాట్లాడటం లేదు. నాయకత్వ లక్షణములు కలిగినటువంటి వారు ఏ విధంగా వ్యవహరించాలి, నేను చెప్పిందే వేదం అని అంటం లేదు. కార్యకారణ సంబంధాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు, ఆధారాలతో చెప్తా ఉన్నాడు. తన తండ్రి ఆచార్యుడు, అటు భీష్ముడు, వాళ్ళే నిలబడలేదయ్యా. అంతెందుకు నేను మాత్రం నిలబడతాను నువ్వు అనుకుంటున్నావు? అటు కృష్ణుడు, అటు అర్జునుడు. ఆలోచించు బాగా. నువ్వు బ్రతికి బట్టగట్టే మార్గం నేను చెప్తున్నానని నిష్కర్షగా చెప్పాడంటే అశ్వత్థామ యొక్క ధర్మ చింతన ఏ స్థాయిలో ఉన్నదో దర్శించాలి కదా. అంత దుర్యోధన అంటాడండి, ద్రోణనందన భీమ ప్రతిజ్ఞ విన్నావుగా, ఇక సర్దుబాటు ఉచితమా? ఈయనకొక వంక దొరికింది. అక్కడ భీముడు దుశ్శాసనుడిని సంహరించి ఈ ప్రతిజ్ఞ అయిపోయింది, మరొకటి మిగిలింది, అది దుర్యోధనుడు తలదన్నటమే అన్నాడు. అది విన్న తర్వాత ఈయనకి పౌరుషం పొడుచుకొస్తుంది. అసలు అధర్మ చింతనలో కొట్టుమిట్టులాడి పగ రగులుతూ ఉంటే, శక్తి సామర్థ్యములు, వైరి యొక్క బలం, తన బలం అంచనాలు లేకుండా అధర్మ మార్గంలో నడుస్తూ ఎంత జరిగినా అటు భీష్ముడు, ఇటు ద్రోణుడు, వీరాది వీరులు ఎందరో గతించిపోయినా తన పట్టు మాత్రం వేడట్లేదు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. శాంతిం పొందినవాడు పార్థుండ పరిశ్రాంతుడు, కర్ణుండు దుర్ధాంతోద్దగ్రతనేడు కీటడంచు నీ తండాతని, గీటడంచు నీ తడాతని, వక్ని అత్యంతంబున్ శిశిరత్వముందినను గోత్రాళు వడం కాడినన్, కుంతి సూనుని చేతన్ కన్నున కని గోల్పాటు వాటిల్లునే. ఏమంటున్నాడండి?
శ్రాంతిన్ పొందినవాడు పార్థుండు, అపరిశ్రాంతుండు కర్ణుండు. దుర్ధాంతో దగ్రత నేడు గీటడంచు ఈ తండాతనిన్ వహ్నియత్యంతంబున్ శిశిరత్వముందినన్ గోత్రాళు వడన్ కాడినన్ కుంతీసూనుని చేత కన్నున కనిన్ గోల్పాటు వాటిల్లుని. అలసట పొంది ఉన్నాడు పార్థుడు. శ్రాంతం పొందినవాడు పార్థుండు, ఇతడో అలసట పొందనివాడు కర్ణుడు. ఇంతవరకు చేసుకుంటూ వచ్చాడు కదా యుద్ధం, అలసట అలసిపోయి ఉన్నాడు. కర్ణుడు అలవలేదు. నేడు కర్ణుడు అర్జునుని నిర్నిరోధ క్రోధాతిశయంబుల జంపు, ఎవ్వడూ అడ్డగించలేనటువంటి క్రోధం అతిశయంతో చంపేస్తాడయ్యా. కాబట్టి కొండలు కనిపించకపోయినా అగ్నికి చల్లదనం వాటిల్లినా రాధేయుడు ఓడునా. కొండలు కనిపించక మానవ్, అగ్ని చల్లదనం రాదు. కాబట్టి రణవాయిద్యాలు మురగించమన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. సీతారాం.